బంగ్లాదేశ్లో ఆ మధ్యన యోనస్ రెచ్చగొట్టి తయారు చేసినటువంటి నేషనల్ సిటిజన్ పార్టీ అనాలా, లేకపోతే ఆల్రెడీ ఉన్న పార్టీని ప్రమోట్ చేశాడు అనాలా, ద నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. ఇది వాస్తవంగా లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 28, 2025. స్టూడెంట్స్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ అన్నటువంటి పేరుతో ప్రారంభమైంది. విద్యార్థుల వివక్ష అన్నటువంటి పాయింట్తో జాతీయ నాగోరిక్ కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేసుకొచ్చారు. వీళ్ళు భారీ ఎత్తున ఉద్యమాలు చేశారు. బంగ్లాదేశ్ ఫస్ట్ స్టూడెంట్ లెడ్ పొలిటికల్ పార్టీగా అయింది, కానీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. ఏదైతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది, హసీనా పార్టీని, అవామీ లీగ్ పార్టీని తరిమివేయడంతో వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయడం. ఈ ఎన్సిపి అనేటటువంటిది యోనస్ తయారు చేసినటువంటి పార్టీ. ఇప్పుడు ఈ పార్టీని తొక్కిపడేసే ప్రయత్నం బిఎన్పి చేస్తోంది. దాంతో ఇప్పుడు ఈ ఎన్సిపి, అంటే మన మహారాష్ట్ర ఎన్సిపి కాదు, ఈ ఎన్సిపి పార్టీ ఇప్పుడు ఒక వార్నింగ్ ఇస్తోంది. ఎట్టి పరిస్థితులలో మా మీద దాడులు ఆపాలి, మా మీద దాడులు ఆపకపోతే హసీనాకి పట్టిన గతే బిఎన్పికి పట్టిస్తాం అన్నటువంటిది, ప్రజా పోరాటాలు చేస్తాం అన్నటువంటిది. క్రిందటిసారి అమెరికా సపోర్ట్తో చేసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే వాళ్ళకి కనిపించట్లేదు. ఎందుకంటే అమెరికా ప్రస్తుతం పక్కన ఆ గోల్లో ఉంది. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధపు గొడవలు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధపు గొడవలు, క్యూబా గొడవలు. బంగ్లాదేశ్లో దానికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంకోటి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనుకున్నటువంటి అమెరికా కళని భారత్ కళ్ళ చేసేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ గేమ్కి ఎవడు సపోర్ట్ చేయడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.